చెప్పండి సార్ మాస్ జాతర ఎలా ఉంది? హిట్ కొట్టారు అయితే. ఆయన ఎనర్జీ ఎట్లుంది మూవీలో? పర్ఫార్మెన్స్ వైజ్ కానీ డైరెక్షన్ మొత్తం అన్ని డాన్స్ సూపర్ సూపర్. చెప్పండి. హాయ్ బ్రో, చెప్పండి. మాస్ మహారాజు ఇది మాస్ జాతర కాదు, గంగ జాతర బ్రో. గంగ జాతర ఏంది ఇది హైలైట్ బ్రో. ఇంతవరకు రవితేజ సినిమా నేను చూడలా. ఇలాంటి ఎనర్జీ చూసి చాలా కాలం అయింది. అవును అవును బ్రో, చాలా కాలం అయింది. ఏంది బ్రో చూస్తా అంటే సీట్లలో ఒకరు కూడా ఉండరు బ్రో. ఏం కామెడీ కామెడీ, యాక్షన్ యాక్షన్ భారీ బ్రో. చాలా బాగుంది. పాటలు డాన్స్ సూపర్ బ్రో, చాలా బాగుంది. నవీన్ చంద్ర యాక్టింగ్ బాగుంది. నవీన్ చంద్ర విలన్ గా యాక్ట్ చేశాడు కానీ చాలా బాగుంది. వాడికి ఎవరు బాగా చేశారు? రవితేజ, శ్రీలీల అంతా బాగా చేశారు. సినిమా బాగుంది. సినిమా అయితే బాగుంది బ్రో. రవణ్ యాక్టింగ్ మిగతా ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీస్ చాలా బాగుంది. సినిమా అయితే బాగుంది. శ్రీలీల యాక్టింగ్ బాగుంది. నవీన్ చంద్ర అయితే సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అయితే హైలైట్ బ్రో. డైరెక్షన్ సూపర్. ఎక్కడ లాగ్ అనిపించలేదు మీకు? సినిమా కొంచెం లాగ్ అనిపించలేదు. ఫ్యాన్ బై సినిమా చూస్తే ఎలా ఉంటుందో పక్కా హిట్ అయింది. ఎప్పుడో క్రాక్ తర్వాత సూపర్ సినిమా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ సినిమా సూపర్ 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 మూవీ సూపర్. ఫైట్లు మాత్రం హైలైట్ పెట్టిన పాటలు బాగుంది, అన్ని బాగుంది. సూపర్ పాటే చెప్తా. విక్రమార్కు క్రాకర్ చూసినట్లు ఉంది. వాడమ్మ జీవితము. సాంగ్స్ అయితే సూపర్. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్ని సూపర్. ఈసారి మాస్ జాతర కాదు, ఊచ కోత అంతే. సూపర్ నా. చెప్పండి బ్రో, ఎట్లుంది సినిమా మాస్ జాతర? బాగుందా? ఎక్కడ బోర్ అనిపించలేదు సినిమా? పక్కా హిట్ అయింది. బ్లాక్ బస్టర్. ఆయనకి కాకి డ్రెస్ ఏదో అనుభవం ఉంది. అవును, ఆయన కాకి అయిన ప్రతిసారి కంబ్యాక్. ఆయన సూపర్ గా ఉంది. ఎమోషన్ అయినారు. దీనికి ఆయన బీజిమే హైలైట్. బీజింగ్తోనే సగం సినిమా హిట్ అయింది. విలన్ ఎలా చేశారు? సూపర్, మంచి కంబ్యాక్. పక్కా స్ట్రైట్ గా సూపర్ హిట్. ఇక్కడ డివైడ్ టాక్ కూడా రాదా ఇది? క్లైమాక్స్ లో బీజింగ్తోనే నిలబెట్టినాడు. అన్న యాక్షన్ సూపర్ ఉంటుంది. కొత్త రవితే వింటే చూస్తారు. ఆయన లుక్, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన ఎనర్జీ ఎనర్జీ ఎక్కడ తగ్గలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఎమోషన్, అదే హైలైట్. మాస్ జాతర సినిమా బాగుంది. బాబా ఏముందన్న, కామెంట్ పెట్టే వాళ్ళకి అంతా మా అన్న మాస్ చూపిస్తాడన్న. కంబ్యాక్ అయ్యారు. కంబ్యాక్ మా అన్న ఇన్స్పిరేషన్ అందరికి. రవితేజ ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. మాస్ 3 సినిమాలు అసలు పోయినాయి. ఈ సినిమా బ్యాగ్. ఆయన బాగా వింటేజ్ యాక్టివ్ గా ఉన్నారు. ఎనర్జీ బాయ్ అన్న. మా అన్న లవ్లీ బాయ్ అన్న. అవును, మా అన్న మధ్య కొంచెం డల్ అయ్యారు. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళకి 30 years కాదు 25 years అన్న కుర్రాడు అన్న డాన్స్ అయితే మాస్ అన్న. మొదలు చెప్తున్నా మాస్. మా అన్నలకి ఇంకెవరు చేయడు అంటే చిరంజీవి తర్వాత మా అన్న ఇన్స్పిరేషన్. ఎంటర్టైనింగ్ గా ఉందా కథ అంతా? సినిమా చూసి మాట్లాడిన కామెంట్ అయితే సినిమా మొత్తము కామెంట్ అయితే మా అన్న చూసి మాట్లాడిన కామెంట్ లాగ్ లేదు. క్యారెక్టర్ సూపర్. సాంగ్స్ అయితే వేరే లెవెల్. వేరే లెవెల్ సాంగ్స్. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క మీనింగ్ ఉంది సినిమా అన్నకి. ఇటు కొట్టినాడు. క్లైమాక్స్ అయిపోయిన వరకు బీమ్స్ ఫస్ట్ దాని నుంచి సెకండ్ టవన్ అయిపోయింది. సినిమా చాలా బాగుంది. అన్న సినిమా చూసి మాట్లాడిన కామెంట్ లో మాట్లాడితే అన్న సినిమా తర్వాత ఓకే మొత్తం హ్యాపీ. మీరు చాలా సీరియస్ అన్న. అంటే బ్యానర్ గా నేనే మేము హ్యాపీ. ఒక చాలా హ్యాపీ ఉందన్న మా అమ్మతో. శ్రీలీల గురించి చెప్పండి. ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంది? ఎవరు? హీరోయిన్ మస్త్ అన్న, తెలుసు కదా. హీరోయిన్ నవీన్ చంద్ర విలన్ హైలైట్ అంటే ఆడ ఫంక్షన్ చెప్పినట్టే హైలైట్ అన్ని ఉన్నాయి. అన్ని సినిమా కానీ ఈ సినిమా పక్కా హిట్ అయితే ధమాకా. తర్వాత అంటే సంక్రాంతి రావాలి కాబట్టి సంక్రాంతికి వచ్చింది. సంక్రాంతి వాళ్ళమ్మ మొగుడు ఇది హైలైట్ ఉంది. అన్న అంటే హైలైట్ అమ్మా. బాగుందమ్మా. కామెడీగా ఉందా? ఫ్యామిలీ ఎంటర్టైనరా? బాగుందా? ఏం నచ్చింది మాస్ జాతరలో సినిమాలు? ఫైట్స్, సాంగ్స్ చాలా బాగుంది. క్రాక్ లో నెక్స్ట్ సినిమా ఇదే. కామెడీ ఎలా ఉంది? కామెడీనే ఉంది. అది కాదన్నా, ఆయన సినిమాలే చూసినట్టుంది అక్కడక్కడ. విక్రమార్కుడు సీన్ కానీ దానికి కంఫర్టబుల్ చూడాల్సింది. క్రాక్
దాని తగ్గట్టుగా 200 తగ్గట్టుగా బాగా తీసినాడు. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా చేశారు? చేయలేదు అంత ప్రమాణం బాగా చేయాలి. మీరైతే హ్యాపీ ఫ్యాన్స్ బ్లాక్ తర్వాత కొట్టిన బ్లాక్ ధమాకా కొట్టినది అంటే బ్లాక్ బస్టర్. ఆయనకి పోలీస్ డ్రెస్ ఏదో సంబంధం ఉంది. ఆ డ్రెస్ చేస్తే ఎనర్జీ వేరు. ఎనర్జీనే వేరేనా? కనిపిస్తుందా ఈ సినిమాలో? కనిపిస్తుందా ఎనర్జీ? ఫుల్ యాక్షన్ ఫిక్స్ బ్లాక్ బస్టర్ మూవీ. పోలీస్ డ్రెస్ వేసినాడంటే రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ పక్కా 100%. ఎట్లుంది మాట్లాడతారా సినిమా? బాగుందా? ఎక్కడ బోర్ అనిపించలేదా? సినిమా పక్కా హిట్ ఇది. క్లైమాక్స్ బాగుందా అన్న? ఎట్లుంది అన్న మాట్లాడతారా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ గా ఉన్నారు బ్రో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి, చాలా బాగుంది బ్రో. నేను చెప్తాను, సినిమా చూసిన వాళ్ళకి కాలర్ చేసినారా ఫ్యాన్స్ అంతా? కాలర్ చేసింది బీజిఎం పడుకోండి ముసలోడుగా లేచి ఎగురుతాడు బ్రో. సూపర్ అంటే సూపర్. ఆయనకి పోలీస్ డ్రెస్ ఏదో సంబంధం ఉంది. ఆ డ్రెస్ చేసినప్పుడంతా సూపర్ హిట్ సినిమా. సూపర్ బ్రో. అసలుకి సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే నీకు ఒక్క క్షణం కానీ ఒక్క మినిట్ కానీ బోరింగ్ అయితే లేదు బ్రో. ఓకే, రివ్యూ ఇచ్చేదానికన్నా నాకనే ఒక ఫ్యాన్ గా సూపర్ గా ఉంది. శ్రీలీల ఫుల్ హ్యాపీ బ్రో. శ్రీలీల డాన్స్ బ్రో ఇంకా నా ఎక్స్ప్రెషన్ లో కనబడిపోతుంది. ఇంకా సినిమా ఎట్లుంటుందో గెస్ చేసేలా. నవీన్ చంద్ర గారు ఆయన యాక్టింగ్ ఎలా చేశారు? నవీన్ చంద్ర విలన్ బ్రో చాలా బాగుంది బ్రో. ఓకే, లాస్ట్ ఎంట్రీ ట్విస్ట్ మీద ట్విస్ట్. ఏం జరుగుతుందో ఇంకా ట్విస్ట్ మీద ట్విస్ట్. చెప్పాలంటే ఇట్లా సినిమా నేను చూడలేను బ్రో. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ డిఫరెంట్ గా ఉందా? చాలా మెసేజ్ గా ఉంది. మెసేజ్ కూడా ఎంజాయ్ గురించి మామూలుగా స్టోరీ గా పెట్టినాడు. కొత్త స్టోరీ తీసుకొచ్చినాడు. చాలా అంటే చాలా బాగా. అన్న ఎనర్జీ గురించి చెప్పండి. ఎప్పుడో క్రాక్ లో చూసాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. డ్రెస్ సెన్స్ ఏంది, అందం ఏంది, మనం ఇచ్చే వాల్యూ ఎంత సార్? ఎంత మీరే చెప్పండి. మాటల్లో చెప్పలేము. అది ఎనర్జీ వేరు, అది వేరే లెవెల్. అన్న డ్రెస్ సెన్స్, డాన్స్, శ్రీలీల కాంబినేషన్, ఎమోషన్, ఇడియట్ సాంగ్ పెట్టారు, కామెడీ, లిరిక్స్ పెట్టారు కదా చూపులతో గుచ్చి. అది అవును బ్రో. మొత్తం బ్రో సూపర్ బ్రో. ఓకే, ఇంకా చెప్పాలంటే నేను చెప్తాను బ్రో, ప్రతి ఫ్యాన్ ఎంజాయ్ చేస్తారు బ్రో. ఓకే, అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అయితే. ఖచ్చితంగా బ్రో, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్రో. ఫైట్స్ కానీ బీజిఎంస్ కానీ. ఓటీటీ సినిమా అయితే కాదు ఇది. కాదు, సూపర్ బ్రో. ఓకే, నాగవంశీ హ్యాపీనా అయితే? హ్యాపీ బ్రో, ఫుల్ హ్యాపీ బ్రో. మేము ఆడియన్స్ అయితే పిచ్చ హ్యాపీ, చాలా హ్యాపీ బ్రో. ఓకే, చాలా హ్యాపీ చేస్తున్నాము. మీరే ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఓకే, మాకు ఫైట్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ సూపర్ ఎక్సలెంట్ గా ఉన్నాయి బ్రో. మళ్ళీ శ్రీలీల ఉన్నారు, నవీన్ చంద్ర ఉన్నారు. అందులో యాక్టింగ్ అయితే బాగా చేసినారు బ్రో. మాస్ రవితేజ అయితే యాక్టింగ్ సంబేనారు బ్రో. ఓకే, సూపర్ గా ఉంది సినిమా. ఆయన ఎనర్జీ మనం మిస్ అవుతాం. ఎనర్జీ ఇంకా తగ్గదు బ్రో. తగ్గదు, ఇంకా జీవితంలో తగ్గేదే లేదు బ్రో. ఓకే, సినిమా అయితే సూపర్ గా ఉంది. ఆయన కామెడీ టైమింగ్ ఎలా ఉంది? కామెడీ టైమింగ్ అయితే కొన్ని సీన్లు ఉన్నాయి బ్రో. సూపర్ గా అయితే సూపర్ గా అయినారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ బ్రో. నవీన్ చంద్ర గారు ఉన్నారు, విలన్ గా చేశారు. విలన్ గా అయినారు బ్రో. సెట్ అయినా కొంచెం యాక్టింగ్ బాగా చేయంటే బాగుంది బ్రో. సెట్ అయినారు కానీ కొంచెం మిగతా క్యారెక్టర్స్ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్, నరేష్, అందరూ బాగా చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చూడొచ్చు బ్రో. ఖచ్చితంగా టికెట్ తీసుకొని రావాలా, చూడాలా. సినిమా అయితే బాగుంది బ్రో. పక్క థియేటర్ మూవీనే అంటారు. ఓటీటీకి వచ్చే ఛాన్స్ లేదు బ్రో. పక్క థియేటర్ వచ్చి జనాలతో ఎంజాయ్ చేయాలి. రెండోసారి కూడా చూడొచ్చు బ్రో. బోర్ అయితే ఏమి ఉండదు. ఫైట్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ బ్రో వేరే లెవెల్. సూపర్ ఉంది బ్రో. సంక్రాంతికి వస్తున్నాం కొట్టారు ఆయన. సంక్రాంతికి వస్తున్నాం కొట్టారు కానీ ఇదైతే బాగుంది బ్రో. ఓకే, అంతకు మించి ఉందా లేకపోతే ఆ లెవెల్లో ఉందా? ఆ లెవెల్లో పోతుంది బ్రో. ఆడియన్స్ కి బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇంకా చూడాలనిపిస్తుంది. సినిమా అయితే బాగుంది బ్రో. ఒకసారి క్లియర్ గా నీట్ గా చూడొచ్చు బ్రో. ఓకే, డైరెక్షన్ ఎలా చేశారు? డైరెక్షన్, కెమెరా అయితే సూపర్ బ్రో. నీట్ గా, క్లారిటీగా, మంచి మంచి ఫైట్ సీన్లు బాగా చూపించినాడు బ్రో. కొన్ని ఫైట్ సీన్స్ కెమెరా బ్లర్ కాకుండా నీట్ గా, పద్ధతిగా బాగా అయితే నీట్ గా చూపించాడు. ఓకే, సాంగ్స్ ఇక్కడ సీట్ లో నుంచి లేచే క్వశ్చనే లేదు. లేదు, సీట్ లో కూర్చుంటే ఇంకొన్ని సీన్లకి పడబడిన అవుతారు బ్రో. పడి అంత రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, సూపర్ యాక్టింగ్ చేసినారు బ్రో. మాస్ జాతర కాదు నా రవితేజ జాతర. టైటిల్ లోనే మాస్ ఉందా? సినిమాలో కూడా మాస్ ఉందా? టైటిల్లోనే కాదు, సినిమాలో కూడా మాస్ ఉంది. ఓర మాస్. రవితేజకు మంచి హిట్ పడిపోయింది. ఆ ఎనర్జీ మళ్ళీ బయట పెట్టేశారు. అవును, ఎనర్జీనే కాదు, ఆయన వెటకారం అంటే అందరికీ ఇష్టం. వెటకారం కూడా ఈ సినిమాలో కూడా ఉంది, బాగుంది. సినిమా గురించి చెప్పాలంటే
ఆయన భీమ్స్ సినిమా హీరో అని చెప్పవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా వాంచేసి పెట్టాడు మ్యూజిక్. అంటే ఆయన మామూలుగా క్లాస్ గా ఉంటాడు. ఆయన సెకండ్ హీరోనా మూవీకి? అవునా, ఆయన రాజేంద్ర ప్రసాద్ అయితే రాజేంద్ర ప్రసాద్ గురించి ఇంకా అసలు చెప్పనవసరం లే. ఆయన కామెడీ టైమింగ్ అందరికీ తెలుసు. కాకపోతే ఈ సినిమాలో కూడా మంచి మంచి పంచడేలు పడినాయి బాగా. రాజేంద్ర ప్రసాద్ కూడా మంచి యాక్టింగ్ ఉంది ఈ సినిమాలో, మంచి రోల్ వచ్చింది. నరేష్ గారు కూడా ఉన్నారు, నరేష్ గారికి కూడా ఉన్నది. నరేష్ గారి రోల్ కూడా బాగుంది. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే బీజిఎం చాలా బాగుంది. బీజిఎం చాలా బాగుంది. రవితేజకు విక్రమార్కుడు దాటి మంచి హిట్ పడినట్టే ఈ సినిమా. అవునా, మంచి హిట్ పడినట్టే రవితేజకి. ఆయన మా మెగాస్టార్ తమ్ముడుగా మాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి ఆయన రవితేజ గారు. దీని గురించి చెప్పాలంటే రవితేజ గారికి ఎప్పటికైనా మనం ఉంటాం, ఆ విషయం తెలిసిందే అందరికీ. ఆయన సినిమా ఇంకా మంచి మంచి సినిమాలు చేసి ఆయన రేంజ్ ఆడుకోపోవాలన్నా. ఈ సినిమా అయితే పడింది. ఇలాంటి ఎనర్జీ చాలా కాలం అయింది. అవునా, ధమాకా, మళ్ళీ వచ్చి రాజా ది గ్రేట్, దాని తర్వాత ఇదే క్రాక్ కూడా ఉంది. దాని తర్వాత అంతగా గ్యాప్ వచ్చింది మూవీస్ లో. పైన మొన్న ప్రామిస్ చేయను రవితేజ ఏమని, నేను మిమ్మల్ని కొన్ని రోజులు నిరుత్సాహపరిచినాను, ఇంకా మీదట నేను చూపిస్తాను అని మొన్న ప్రామిస్ చేసినాడు కదా, ఆ మాట నిలబెట్టినా. సంతోషం. ప్రతి ఒక్కరికి నేను ఒక మాట చెప్పాలనుకుంటాను ఈ సినిమా గురించి. కామెడీని ఇష్టపడే ఆడియన్స్ లాంటి సినిమాకి దొరుకుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా ఇది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మంచి సినిమా పడింది రవితేజకి. నేను ఇంకా చెప్పాలంటే కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు సీరియల్ అని, సెట్ అవుతుందా లేదా? లేదా, అయింది, సెట్ అయ్యింది. ట్రోలర్ అంతా మామూలే నా చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటుంటారు. సినిమాలో సీరియల్ కూడా బాగుంది. ఆ సాంగ్ తూమేరా చక్రి వాయిస్ మళ్ళీ పెట్టినారు కదా, ఆ వాయిస్ కు ఆ పాటకి అబ్బా కిరాకన. అసలు థియేటర్ లో ఎవరు కూర్చోాల సీట్లో, ఎగిరే పైన అందరూ చాలా మంది. ఆల్మోస్ట్ రవితేజ గారికి కూడా మన మదనపల్లి ఎంత ఫ్యాన్ బేస్ ఉందా అనిపించింది. చాలా ఎంజాయ్ చేసినారు. అవును, థియేటర్ లో చాలా బాగా ఎంజాయ్ చేసినారు. రవితేజ గారికి మనకు ఇంత ఫాలోయింగ్ ఉందా అని మన మదనపల్లిలో అనిపించింది. అబ్బా ఏం ఎంజాయ్. ప్రతి ఒక్క వేరే అభిమాని కూడా ఇష్టపడతారు. అదే నేను అనేది. ఆయనకు మంచి హిట్ పడింది. అందరూ ప్రతి ఒక్కరు కామెడీ కావాలంటే కామెడీ దొరుకుతుంది, మాస్ ని ఇష్టపడే వాళ్ళకి మాస్ దొరుకుతుంది. అన్నీ ఉన్నాయి, అన్ని ఉన్నాయి సినిమాలో. ఇంకోటి చెప్పాలా, కొన్ని అది నాటోగ్రాఫ్ సినిమాలో ఓ పాట ఉంది చూడండి, లవ్ సాంగ్ ఒకటి ఉన్నది, అది కూడా విన్నారు. అది కూడా ఉన్నది. సినిమా సూపర్ గా ఉంది. అవును, ఆయన రిపీటెడ్ సినిమాస్ లోనే ఉన్నాయి కొన్ని పంచ్ డైలాగ్. అవును, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమానా. దయచేసి అందరూ సినిమాని చూడండి. ఎక్సలెంట్ గా నవ్వుకొని, కడుపు నిండా నవ్వుకొని, మాస్ ఇష్టపడే వాళ్ళు మాస్ చూసుకొని అందరూ హ్యాపీ థియేటర్ నుంచి. రవితేజ గురించి ఓకే, విలన్ ఎలా చేశారు నవీన్ చంద్ర కూడా ఎక్సలెంట్ చేసినారు రోల్. మంచి రోల్ ఇచ్చినారు. కాకపోతే ఆయనకి ఇంకా కొంచెం మనం బాగా ఇష్టపడింది అరవింద సమేతలో బాగా చేశారు. అవునవునవును, అరవింద సమేత బాగున్నది. ఈ సినిమాలో కూడా బాగున్నది. ఈ సినిమాలో మన బల్లారి ఆ రేంజ్ రీచ్ అవుతారన్నా. అయినాడుకున్నా సినిమాలో మంచి రోల్ పడింది. ఈ రోల్ ఇంకా ఆయన ఆది పినిశెట్టి ఉన్నాడు కదా, ఆది పినిశెట్టి అట్లా ఓళ్ళు పడి ఉంటే కన్నా ఈ సినిమా ఇంకా ఏడో పైన కూర్చోండు. నవీన్ చంద్ర కూడా ఎక్సలెంట్ చేసినా, ఎక్సలెంట్ చేసినాడు. ఆయన తగినట్టు ఆయన సూపర్ గా చేసినాడు నవీన్ చంద్ర కూడా. మన బల్లారి మనిషి, అనంతపురం పక్కన బల్లారి మనిషి, మనకు లైట్ గా టచ్ ఉన్నది. ఆయన సంతోషం మాకు. ఇంకా మనకి డైరెక్షన్ గురించి చెప్పండి. మెయిన్ డైరెక్షన్ కూడా సూపర్ గా హిట్ సినిమా పడింది. భానుభావ వరకు మంచి సినిమా పడింది. బాగా చూపించే దాన్ని ఏమంటారు స్క్రీన్ ప్లే. మనము ఫైట్ సీన్స్ లో కొన్ని సినిమాల్లో బ్లర్ వస్తాయి. ఈ సినిమాలో అట్లా లేదు. హెల్తీ కామెడీ. ఎక్కడ క్రింజ్ అనిపిదా మీకు? క్రింజ్ అట్లా కొన్ని సినిమాలు ఉన్నాయి మనకి, గతంలో చూసినాం కొన్ని సినిమాలు. అవును, ఈ మన రాజేంద్ర ప్రసాద్ కు రవితేజకు ఇద్దరికి కొంచెం మధ్యలో ఒక జరిగే కాన్వర్జేషన్లు కూడా బాగున్నాయి. కామెడీగా అనిపిస్తాయి. కలెక్షన్ గురించి చెప్పండి. అన్నది కలెక్షన్లు ఎన్నో వస్తాయి సినిమా మాస్ జాతర? నా యాడో పోవాలనే నాకు కూడా సంతోషం. నాకు తెలిసి 100 crores అయితే కొట్టేస్తుంది. మంచి సినిమా పడింది.
చాలా రోజుల తర్వాత కడుపు ఉబ్బా నవ్వుకున్నాం. చూడొచ్చు, యాక్షనా? యాక్షన్ బాగుంది కానీ విలన్ సరిగ్గా చేయలేదు. విలనా? నవీన్ చంద్ర కదా, సరిగ్గా చేయలేదు. సెట్ కాదు. జగపతి బాబు గారు సెట్ అయ్యింది. రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు, నరేష్ ఉన్నారు. బాగా చేసినారు. మాస్ జాతర బాగుంది. కామెడీ ఉందన్నా? కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఓకే, హిట్ అన్నా సినిమా?